గనులేంటి, అల్పులేంటి అందరూ కూడా ఒకే మాట మీద దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి. మనం చేసిన దోషాలను బట్టి మన పట్టణం నాశనం అయిపోతుందని చెప్పి దేవుని కనికరం కొరకు వారందరూ కూడా ఏక మనసుతో ఉపవాస దినము చాటించి దేవుని కనికరం కొరకు వేడుకున్నప్పుడు ఏం జరిగిందండి? 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వారు చేస్తున్న ఆ యొక్క ప్రార్థనలు ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. వారు ఏం చేశారంట? తమ చెడు నడతలను మానుకున్నారంట. వారు మంచి క్రియలు చేస్తున్నారంట. అయితే అప్పుడు ఏమైంది? ఆ పట్టణం మీదకి నాశనము బదులు దేవుని యొక్క మహాకనికరం వచ్చిందండి. మహాకనికరం వచ్చిన తర్వాత ఆ పట్టణం ఎలా దీవించబడిందో చూద్దాం ఒకసారి. నహూము గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. నహూము గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. యోనా గ్రంథానికి నహూము గ్రంథానికి ఎన్ని సంవత్సరాలు మధ్య తేడా ఉందంటే దాదాపుగా 120 సంవత్సరాలు గ్యాప్ ఉందని చెప్తారు. యోనా ప్రవక్త గారికి, నహూము ప్రవక్త గారికి. అంటే వాళ్ళు కనికరించబడిన 100 సంవత్సరాల తర్వాత అప్పటికి ఆ పట్టణం ఎలా దీవించబడిందంటే నీటి కొలనులాగా దీవించబడింది. మనకు బాగా వర్షాలు పడినాయి అనుకోండి, పంటలు విస్తారంగా పండుతాయి, మన దగ్గర మంచిగా ధనం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము? మంచి మంచి గొప్ప ఇళ్ళు కట్టుకుంటాము, మంచి ఆహారం తింటాము, బలాఢ్యులుగా ఉంటాము, బలమైన పట్టణాలుగా మన ప్రాంతాలన్నీ దీవించబడతాయి. అలాగే నినివే పట్టణము కూడా మరి యోనా ప్రవక్త ద్వారా వారు దేవుని కనికరాన్ని పొందుకున్న తర్వాత వారు ఎలా దీవించబడ్డారండి? నీటి కొలనులాగా వారి పట్టణం బహుగా దీవించబడిందండి. బహుగా దీవించబడిన తర్వాత వారు ఎలా తొలగిపోయారో చూద్దాం ఒకసారి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఎవరండి? ఎవరు బయలుదేరారంటే ఇప్పుడు యెహోవా మీద దురాలోచన చేసి మరి వ్యర్థమైన వాటిని బోధించేవారు ఆ పట్టణంలో బయలుదేరి ఉన్నారు. దేవుడు మనల్ని దీవించడం ఏంటి? మన పట్టణం బహుగా దీవించబడిన పట్టణం, మన ప్రాంతమే ఆశీర్వదించబడిన పట్టణం, మన బలాఢ్యులం, మనం గనులం అని చెప్పి వారి యొక్క మరి సొంత ప్రయత్నాల మీద, స్వలాభం మీద, అలాగే శక్తి మీద ఆధారపడిన వారు ఆ పట్టణంలో బయలుదేరిన తర్వాత ఆ పట్టణం మీదకి రాబోతున్న ఉగ్రత గురించి దేవుడు చెప్తాడు కదా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఇందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మలన వాడు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. నినివే పట్టణము చివరికి మరలా రెండవసారి దేవుని ఉగ్రతకు మరి కారణంగా కనిపిస్తుంది అనమాట. దేవుడు చెప్తాడు కదా, నీ పేరు పెట్టుకున్న వారు ఇక ఎవరు కూడా పుట్టరు. నీ దేవతాలయంలో నువ్వు విగ్రహాలు పెట్టుకున్నావు, ప్రతిమలు పెట్టుకున్నావు, అన్నిటిని నేను నాశనము చేస్తాను. నువ్వు నా దృష్టికి ఎలా ఉన్నావంటే పనికి మాలిన వాడుగా ఉన్నావు, కాబట్టి నేను నీకు సమాధి సిద్ధపరుస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ పట్టణము ఏ స్థితికి దిగజారిపోయిందంటే నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎర్రపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. అది ఏం చేస్తుందండి? ఒకప్పుడు దేవుని ఉగ్రతకు కారణమైన ఆ పట్టణము, దేవుని ఉగ్రతను పొందుకోవాల్సిన పట్టణము దేవుని మహాకనికరాన్ని పొందిన తర్వాత, బహుగా దీవించబడిన తర్వాత, బహుగా ఆశీర్వదించబడిన తర్వాత ఏం చేస్తుందంట? నరహత్యలు చేస్తుందంట, మోసముతో బలాత్కారముతో నిండిపోయిందంట. మరి దేవుని మీద దురాలోచన చేసి దేవునికి విరోధముగా బోధించే బోధకులు ఆ పట్టణంలో ఉన్నారంట. కాబట్టి ఆ పట్టణంలో విగ్రహాలు మరి ప్రతిమలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. దేవుడు చెప్తాడు కదా 3వ అధ్యాయం 16వ వచనంలో, నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా నున్నను, గొంగళి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయిను. నువ్వు ఏర్పరిచిన శూరుల మిడతలంతా విస్తారముగానున్నారు. నీ సైనికులు చలికాలం మందు కంచెల్లో దిగిన గొంగళి పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును, అవి ఎక్కడ వాళ్ళనది ఎవరికని తెలియదు. అశ్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకునిరి, నీ జనులు పర్వతాల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడు ఒకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు.
దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎంతగా నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి, దేవుని మర్చిపోయావు కాబట్టి, నీకు విగ్రహాలు చేసుకున్నావు కాబట్టి, మోసంతో బలత్కారంతో నిండిపోయావు కాబట్టి, నీ వర్తకులు ఎంతమంది ఉన్నా, వాళ్ళు ఆకాశ నక్షత్రాల కంటే విస్తారంగా ఉన్నా సరే, మరి ఒక గొంగళి పురుగు వచ్చి పంటను నాకివేసినప్పుడు మరి ఎలాంటి ఫలితం ఉండదో, అలా నీ దేశమంతా నాశనానికి నేను అప్పగిస్తాను. సూర్యులను బట్టి నువ్వు అతిశయిస్తున్నామో, వారు మిడతలంత విస్తారంగా ఉన్నా సరే మరి నేను నిన్ను నాశనం చేస్తాను. నీ సైనికులు ఎలా ఉన్నారంటే, మరి వాళ్ళు దాగుకుంటున్నారంట. చలికాలం ముందు కంచెల్లో దిగిన గొంగళ పురుగులు వాళ్ళు ఏం చేస్తారంట, యుద్ధం చేయకుండా మరి పట్టణాన్ని కాపాడకుండా వాళ్ళు దాక్కుంటున్నారు. పట్టణాన్ని కాపాడవలసిన కాపర్లు ఏం చేస్తారండి, నిద్రపోతున్నారు. ప్రధానులు, హెచ్చరించవలసిన ప్రధానులు నిద్రపోతున్నారు. జనులందరూ కూడా చివరికి ఎలా ఉన్నారంటే చెదిరిపోయిన వారుగా ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకు వచ్చిందండి, వారు దేవుని కనికరాన్ని వారు జ్ఞాపకము చేసుకునలేదు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలును వారు జ్ఞాపకము చేసుకునలేదు. మనం ఎలా తప్పించబడ్డాము, మనం ఎలా కనికరించబడ్డాము, ఈ రీతిగా మన పట్టణము ఇలా దీవించబడిందంటే, కట్టబడిందంటే, ఒకనొకప్పుడు 100 సంవత్సరాల క్రితము దేవుడు మన పట్టణాన్ని నాశనం చేయవలసింది కదా. దేవుని కనికరం వల్లే మరలా మనం ఇలా బలాఢ్యులం అయ్యాము అనే మాటలు వారు ఏమాత్రం కూడా జ్ఞాపకము చేసుకొనకపోవటను బట్టే మరలా వారు నాశనానికి అప్పగించబడ్డారు. అయితే దేవుడు మనకు చెప్తున్న మాట, 1వ అధ్యాయము 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం, దేవుని బిడ్డలుగా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాటలు అలాగే దేవుని క్రియలు, దేవుడు నీ పట్ల చేసిన మేలు ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా నీ పండుగలను ఆచరింపుము. యోధా ఏమంటున్నాడు దేవుడు, యోధా నీ పండుగలు ఆచరింపము. మరి యోధా ప్రజలకి బైబిల్ గ్రంథంలో 7 పండుగలు ఉంటాయండి. మనకు బాగా తెలిసిన పండుగ ఏంటండి, పస్కా పండుగ. దేవుడు వారికి చెప్తాడు కదా, పస్కా పండుగ మీరు ప్రతి సంవత్సరం కూడా మీరు ఆచరించాలి. ఆచరించేటప్పుడు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఐగుప్తు దేశంలో రాజు మరి ఇంటిలో ప్రథమ సంతానము కూడా చనిపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న సంతానం అంతా చనిపోయింది, కానీ నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఎన్నో తెగుళ్ళ నుంచి దేవుడు నిన్ను తప్పించాడు, ఇలా నడిపించాడు. దేవుడు నిన్ను ఎలా నడిపించాడో, ఎలా తప్పించాడో, ఎలా పోషించాడో, నిన్ను నీ బిడ్డల్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ దినాల్ని ఎలా ఆచరించాలంట, ఒక పండుగలాగా మనము ఆచరించాలి. ప్రతి వారము మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ రోజుల్లో ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనం ఉంటుంది కదా, ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి సంతోషించండి. పండుగ అంటే మనకేం గుర్తొస్తుందండి, సంతోషం, ఆనందం కదా. కొత్త బట్టలు, క్రొత్త వంటలు, అవి సంతోషకరమైన క్షణాలు. కానీ మరి ఆత్మీయులుగా మనకు ప్రతి క్షణము కూడా సంతోషమేనండి. హల్లెలూయా. ఎవరిని బట్టి మనకు సంతోషం, మన దేవుడైన ప్రభువుని బట్టి మనకు సంతోషం. దేవుడు చెప్తాడు కదా, నీ పండుగలను ఆచరించడం నీవు మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడం నీవు మర్చిపోవద్దు. దేవుని క్రియలను కొనియాడు. అప్పుడు మరి నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో ఎవరి పాదాలు కనిపిస్తాయి అంట, సమాధాన వర్తమానము తెలియజేయు అని పాదాలు కనిపిస్తాయి. నినివే పట్టణంలో ఎవరి పాదాలు కనిపిస్తున్నాయి, వ్యర్థమైన వాటిని బోధించి వారి పాదాలు కనిపించినప్పుడు ఆ పట్టణము సమూల నాశనం చేయబడింది. కానీ మరి దేవుని ప్రజలైన యోధా ప్రాంతంలో మరి దేవుని ప్రవక్తలు సమాధాన వర్తమానము తెలియజేయవని పాదములు స్థిరముగా నిలబడినప్పుడు ఇప్పటికీ ఆ యోధా ప్రాంతము ఈ భూమి మీద నిలిచే ఉంది. మనము కూడా, మన బిడ్డలు కూడా మరి ఎక్కడి నుంచి మనం రక్షించబడ్డామో, దేవుడు ఏ గుంటలో నుంచి మనల్ని పైకి లేపి ఈ రీతిగా సమభూమి గల ప్రదేశం మీద మనకు నిలిపి మరి తన యొక్క కనికరాన్ని, తన యొక్క ప్రేమని, ఆశీర్వాదాన్ని మన జీవితంలో కుమ్మరించాడు. ప్రతి క్షణము, ప్రతి వారము మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా జీవిద్దాము. దేవుడు మనల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.